నూతన సంవత్సర వేడుకల్లో యువత అత్యుత్సాహానికి పోయి లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించొద్దని చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర తెలిపారు. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల్లో అర్ధరాత్రి వరకు తాగి వాహనాలు నడపొద్దని, అతివేగం ప్రాణాంతకమని అన్నారు. ముఖ్యంగా యువతకి ఆయన పలు సూచనలు చేశారు. వేడుకల హంగామాలో ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తే వారి భవిష్యత్తుని వారే నాశనం చేసుకున్నవారవుతారని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తరువాత ఎవరైనా తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు తప్పవన్నారు. మద్యం సేవించి రోడ్లపై తిరగటం, బైకులపై కానీ కార్లపై కానీ స్పీడ్గా పోనిచ్చి మీకు కానీ ఎదుటి వారికి కానీ ప్రమాదాలు అనేవి కలుగు చేసుకోకండి. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన సంచరించొద్దు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపై సంచరించినా, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపైన మేము తప్పనిసరిగా కేసులు అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా మాకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినా లేదా గుమ్మిగూడి 144 సెక్షన్ అతిక్రమించి ఎక్కడైనా మాకు దొరికినట్టుగైతే వాళ్ళ మీద తప్పనిసరిగా మేము కేసులు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఉద్యోగార్థులకు కానీ విద్యార్థులకు కానీ అవి వాళ్ళ అభివృద్ధికి ఆటంకంగా ఏర్పడతాయి. అందువలన అందరూ కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఉండండి. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండండి. పిల్లలు రాత్రి 9 గంటల తర్వాత ఎక్కడికి వెళ్తున్నప్పుడైనా ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత టైంకి వస్తున్నారు ఏంటనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ పిల్లల్ని మీ జాగ్రత్తగా కాపాడుకోండి. థ్యాంక్ యూ. చీపురుపల్లి మండలంలో నూతన సంవత్సర వేడుకలకు వైసీపీ నాయకులు ఇప్పిలి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు, అధికారులు, అభిమానులు విశేష చెప్పడానికి రావద్దని కోరారు. 2021 ఏ విధంగా కరోనా మహమ్మారి వచ్చి ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టిందో, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ప్రబలం పడుతుంది. అందుకు దాని నిమిత్తమై రెండోది కూడా ఈరోజు ఎంపీపీగా నేను కానీ, జడ్పీటీసీగా శ్రీనివాసరావు గారు కానీ రేపు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, మేమైతే ఈ నూతన సంవత్సరం అనేది ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నాం. యావన్ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యా సంస్థలు కానీ అందరూ కూడా దయించి ఈ విషయంలో మేమందరం కూడా దూరంగా ఉంటున్నాం. త్రూ ఈ మీడియా ద్వారా అందరి ప్రేక్షకులందరూ కూడా, మీ నాయకులందరికీ కూడా, ప్రజలకు కూడా మరొకసారి వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దయించి ఈ కార్యక్రమానికి మాత్రం మమ్మల్ని ఈ కార్యక్రమానికి మాత్రం మేము దూరంగా ఉంటాం కాబట్టి విసిట్ చెప్పడానికి రాకూడదని నిర్ణయించుకుంటున్నాం.